పూట గతిలేని కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రజలకు అతనే ఎవరో కూడా తెలియదు. అట్లాంటోడు బయటికి వచ్చి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మంది ఆడబిడ్డలపైన జరిగిన అన్యాయాలు అక్రమాలు మీరు చూసిందే. మరి అదే విషయంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది సార్ అని చెప్పేసి ఇదే డీజీపీ గారికి ఏమైనా వినతి పత్రాలు లేకుంటే ఎఫ్ఐఆర్ కాపీలు ఏమైనా అందించారా అంటే అందియలేదు. ఒడ్లు కొనుగోలు జరగడం లేదు, దాని మీద ఏమైనా మాట్లాడినామంటే దాని మీద కూడా మాట్లాడలేదు. మొన్న బండి సంజయ్ కొడుకు చేసిన వ్యవహారం పైన ఇదే తరహాల పోయి అదే డీజీపీ గారిని కలిసి మర్యాద పూర్వకంగా ఇట్లా జరిగింది, వాని మీద యాక్షన్ తీసుకోవడం చెప్పేసి నువ్వు ఇట్లా ఎఫ్ఐఆర్లు వినతి పత్రాలు ఏం అందియలేదు. బల్కా సుమన్ మాట్లాడిన మాటల పైన నిన్న ఇక వీళ్ళ ముఖాలు ఎలా ఊపడవు అడుక్కున్నారు, ఓట్ల కోసం అడుక్కున్నారు, బాబ్బా అనుకుంటూ అడుక్కున్నారు. అట్లాంటి అడుక్కున్న వాళ్ళు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బక్కటి పలసని పానాలు, చెంప మీద చూసి సరిగా చెంప లేదు, దవడ బొక్కలే ఊపడతా ఉన్నాయి. ఇట్లా మొత్తం బక్కగా ఉండి మాకు ఉద్యోగాలు లేవు, మీ ఉద్యోగాల కోసం కొట్లాడే వ్యక్తిని నేను, ఏకైక వ్యక్తిని, నాకు మీరు ఓటేసి గెలిపియుర్రి, నేను మీకోసం కంటాలు దిగేలా ప్రశ్నిస్తా అని చెప్పిండు. ఈరోజు నిరుద్యోగులేమో రోడ్ల మీద తిరుగుతుండు, నిరుద్యోగుల ఓట్లతోటి గెలిచినడేమో బక్కగున్న మనిషి కొంచెం మందంగా బాగానే అయ్యిండు. ఐఫోన్లు కొనుక్కున్నాడు, థార్ కార్లు కొనుక్కున్నాడు, 70 లక్షల పెద్ద కార్లు కొనుక్కున్నాడు, కార్లలో బట్టి జల్సాలు చేస్తా ఉన్నాడు, ఎంజాయ్గా తిరుగుతూ ఉన్నాడు. అందులోనూ ఈ మనిషి కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే నాకు విడ్డూరం అనిపించింది. ఈయన కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అయినది. ఈరోజు నిరుద్యోగులు నువ్వు నిరుద్యోగులు అవ్వపడాలి, కానీ నీకు భరత పూజ ఎందుకు చేస్తారు? నిన్ను ఎట్లా వదులుతారు అనుకుంటున్నావు? నిన్ను ఇయ్యాల కాకపోయినా రేపు మాత్రం నిన్ను అస్సలే వదలరు, అది మాత్రం ఫిక్స్ అయిపో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే బల్మూరి వెంకట్ గారు నిన్న ఇదే బల్కా సుమన్ మాట్లాడితే అదే విషయం పైన వీళ్ళేదో అధికారం కోల్పోయిందని చెప్పి పిచ్చిగా పనిచేస్తున్నారంటే, మరి అధికారం కోసం ఓట్లు అడుక్కున్నోడు ఎవడు? అడుక్కున్నోని కన్నా హీనంగా ఓట్లు అడుక్కున్నోడు ఎవడు? ఒకసారి బల్మూరి వెంకట్ గారి వ్యాఖ్యలు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన సందర్భం అనేది నక్సలైట్లు వచ్చి ప్రగతి భవన్ ని ఫెయిల్ చేయాలని చెప్పి మాట్లాడిండ్రు. దేన్ని ఉద్దేశించి మాట్లాడిండ్రు? ఆ రోజు ప్రగతి భవన్ లో సామాన్యమైన ప్రజలు, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు గద్దర్సొంటి వ్యక్తులు కూడా ప్రగతి భవన్ దగ్గరికి వస్తే కల్వకుంట్ల అదొక రాజభవనం లెక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి కుటుంబం ఆ రకంగా ప్రవర్తిస్తున్న ఉద్దేశంతో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సుమన్ నీకు సిగ్గుందా? నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? ఏదైతే సింగరేణి భవన్ ని, రైలు పట్టాన్ని, ప్రజలు ప్రయాణించిన రైలు పట్టాన్ని తొలగించాలంటే ప్రజల ప్రాణాలు తీయమని చెప్పి చెప్తున్నావు. స్వయంగా నువ్వే అంగీకరిస్తున్నావు. మీరు చేసే పోరాటాలకి రైతులు ప్రజలు వస్తున్నారని చెప్పి నిజంగా పబ్లిక్ ఇష్యూస్ పైన చర్చ పెట్టుకునేది ఉంటే ఈ రోజు వెళ్ళి ఏదైతే మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటుందో గజ్వాల్ ఫార్మ్ హౌస్ ముందు ధర్నా చేయాలి. ప్రతిపక్ష నాయకునిగా తను బయటికి వచ్చి నిజంగా ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే అసెంబ్లీలో చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రారు, ఫార్మ్ హౌస్ లో 90 చేసి పంటరు, ప్రజల సమస్యల పైన ప్రజలు మీ వెంట వస్తున్నారని చెప్పి సంఘ విప్లవ శక్తి లెక్క మారి ఈ రోజు ఏదైతే శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా డీజీపీ గారిని కలవడం జరిగింది. సోమోటోగా ఆగు బల్మూరి వెంకట్, నీ స్థాయి ఎంత? బచ్చా కానివి పిల్లోనివి, ఎగిరెగిరి పడుతున్నావు. ఏమీ లేని అరిటాకే ఎగిరెగిరి పడుతుందట. ఏం మాటలు అవి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో 90 వేసి ఈ నీ ఏజ్కి తగ్గ మాట్లాడిసిన మాటలేనవి? నువ్వు ఒక రాజకీయ నాయకుడుగా మాట్లాడిసిన లాంగ్వేజ్ అని అది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే బల్మూరి వెంకట్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీ పార్టీ లేక ఒకరి మీద పడితే మిగతా దాక్కునే రకం కాదు. చీరి చింతగట్టే బ్యాచ్ అది, ఆషామాషి బ్యాచ్ కాదు. ఆనాడు మీ పార్టీలో ఉన్న చామల కిరణ్ కుమార్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎత్తి ఏట్ల బారేసిన రోజుల్లో ఒకసారి యాద్ చేసుకో. ఇప్పుడేమో నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నా చేతిలో సిస్టమ్ ఉంది, నా వెనకాల పోలీస్ బలగం ఉంది, నా పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు, నేను ఏం మాట్లాడినా రచన చెల్లుతుంది అంటే ఇది రాజరికం కాదు. తరతరాలుగా ఈ యొక్క రాజకీయాలు అనుభవించడానికి ఏం మాటలు బల్మూరి వెంకట అవి? ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నావు? ఆ రోజు అదే అశోక్ నగర్లో పిల్లల గడ్డాలు పట్టుకున్నావు, అన్ని పట్టుకొని కాళ్ళలు పట్టుకున్నావు, ఆ పైన పట్టుకొని మాకు ఓట్లేనని చెప్పి అడుక్కునేటువంటి కన్నా హీనంగా అడుక్కొని ఈరోజు ఓట్లు రాగానే కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది. ఆ కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయా? ఎంత అహంకారం పెరిగిందంటే ఒక్కొక్కళ్ళకి. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు చూసి వీళ్ళు చిల్లర కూతలు కూస్తూ ఉన్నారు.
ఎస్ బల్కా సుమన్ బాధ్యతగా చెప్పిండబ్బా. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకొని ఇట్లాంటి పార్టీలను తగలబెట్టడని చెప్పిండు. రాష్ట్ర రోగులు ఏమని చెప్పిండు. ఎస్ బరాబర్ చెప్తాడు, అడ్డవలు చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్టే. ఏం తప్పు చేసిండు బల్కా సుమన్? ఏం తప్పు చేసిండు? ప్రజల కోసం మనం కొట్లాడాలి, రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు, మనం బాధ్యతగా కొట్లాడదామని చెప్పేసి అందరి ముందు మాట్లాడిండు. కెమెరా లేకుండా కాదు, కెమెరా ఉన్నట్టే మాట్లాడిండు. మీ లెక్క సమస్యలు ఉన్నప్పుడు బొక్కలో పోయి దాచుకున్నాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయటకు వచ్చి రేవంత్ రెడ్డిని జోకుడు, ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయరు. వాళ్ళ రూటే వేరు, వాళ్ళ స్టైలే వేరు. వాళ్ళే కొట్టే దెబ్బలకు మీ ప్రభుత్వాలే కూలిపోవాలి, అట్లాంటి ప్లాన్ చేస్తారు వాళ్ళు. అట్లాంటి దీన్ని స్థాయి మర్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పలగొడతారు, బాధ్యతగా పలగొడతారు. ఏమో అనుకుంటారు మీరందరు కలిసి, ఏదో అనుకుంటారు. మీకంతా దమ్ముంటే, మీరంతా రౌడీజం చేయదలుచుకుంటే, మీరు నిజంగానే అంత ప్రజాపాలకులే అయితే ప్రజా దర్బారాన్ని పెట్టిరు కదా. మరి ఎవరు ఉంటుండ అందులో? ముఖ్యమంత్రి ఉంటుండా, మంత్రులు ఉంటుండా, బల్మూరి వెంకట్ ఉంటుండా? ఆడ సమస్యలు ఎవబట్టించుకుంటుండు. ఓ 4 రోజులు దుకాణంలోకి వచ్చిర్రు, మళ్ళీ ఆ నుంచి దొబ్బిర్రు. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తుండ అక్కడ? ఎవరైనా వస్తుండా? ఎవరు కూడా వస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి అట అందులో పాకిస్తాన్ టెర్రరిజం చెప్పిండట. పాకిస్తాన్ వచ్చి బాంబు పెట్టి పేల్చేసిన మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడిన అదే రేవంత్ రెడ్డి. మీ నాయకులే మాట్లాడారు కదా, ఇష్టానుసారంగా నోటికి వచ్చిందల్లా. అట్లా మాట్లాడి వాళ్ళు వీరంగం చేసి అట్లా చేస్తే తప్పు లేదు. కానీ ఇప్పుడు తప్పు కలిసి వచ్చిందా? ఇప్పుడు తప్పు తెలిసి వచ్చిందా మీకు? బల్మూరి వెంకట్ జర భద్రంగా మాట్లాడు. ఎమ్మెల్సీ పదవి రాగానే మనం ముఖ్యమంత్రులం కాలేం. దయచేసి అందులో అద్దంకి దయాకర్ కూడా ఆయన కూడా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ ముఖాలు ప్రజల సమస్యల మీద ఎక్కడ అవపడవు, కానీ వీళ్ళ ముఖాలు విద్యార్థి సంఘాలకు ఉద్యోగాలు రానప్పుడు ఎక్కడ అవపడవు. కానీ ఇట్లాంటి విషయాలు మాత్రం దూరుతారు. మొదలుగా ఇట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేపియాలి. ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఇది ఒకటి ఉంటే బాగుండు. ఎవరైతే ప్రజల పక్షాన కొట్లాడకుండా ఫామ్ హౌస్లో కానీ బొక్కలో కానీ దాచుకుంటాడో, ఎమ్మెల్సీ పదవి దొక్కగానే ఎలక బొక్కలో బోరియాలో దాక్కుంటారో, అట్లాంటి వాళ్ళ మీద ఒక వేటు వేసే ఓ చట్టం ఉంటే బాగుండు. కోర్టులో దానిపైన పిటిషన్ వేసి దర్యాప్తులు జరిపిన తర్వాత ఆ నుంచి తీసేసే పని మంచిగా అట్లాంటివి తీసుకొస్తే బాగుండు. ఈరోజు చెంచాగాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వాగుడు ఎగురుడు అవసరమా? ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో? పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, దాని గురించి ఏమైనా మాట్లాడినావా? ఆడబిడ్డ జీవితాలు ఆగమవుతున్నాయి కదా, దాని మీద ఏమైనా మాట్లాడినావా? రైతుల ఓట్లు తడిచిపోతున్నాయి కదా, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు కదా, ఆయన్ని కళ్ళకు అవపడవు. బల్కా సుమన్ ఏమన్నాడో అది మాత్రమే మీకు కనబడుతుంది. మీరు ఏమనుకుంటారు? బల్కా సుమన్ని కానీ కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ చీరి చింతకు కడతారు. మీరు జర జాగ్రత్తగా ఉండండి. ఇది హెచ్చరికనో ఏదో కాదు, సలహా సూచన ఇస్తున్నా. జర జాగ్రత్తగా ఉండుర్రి.